అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము యెహోవాను సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 103వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్పి చూస్తుంటున్నాం. 2వ వచనంలో కూడా గమనించినట్లయితే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుణ్ణి ఎలాగూ స్తుతించాలో దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్పేసి చూస్తుంటున్నాం. అలాగే 104వ కీర్తన కూడా మనం గమనించినట్లయితే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు అని చెప్పేసి చూస్తుంటున్నాం. 105వ కీర్తనలో మొదటి వచనంలో కూడా మనం గమనించినట్లయితే యెహోవాకు 3వ వచనం చదువుదాం. 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక మనం గమనించినట్లయితే 103వ కీర్తన 104వ కీర్తనలో కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్పి చూస్తుంటున్నాం. సన్నుతించుట అంటే స్తుతించుట కంటే ఎక్కువైంది. స్తుతించుట కంటే ఎక్కువైంది. నా అంతరంగమున సమస్తమా అనగా నాలోనున్న భాగాలన్నీ మనసు వాక్కు కాయం అంతా దేవుని స్తుతించాలని చూస్తుంటున్నాం. నా ప్రాణమా అని దావీదు మరి అంటూ యెహోవాను సన్నుతించుమంటున్నాడు. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు, ఘనమైన వాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి ఆయన్ను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దావీదుకే కాదు, పాపుల కొరకైన దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో, ఆయన గుణలక్షణములను, ఆయన విశ్వాస్యతను, గొప్ప కనికరములకు కృతజ్ఞత కృమ్మరించాలి. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు, కరుణామయుడు. అందును బట్టి మనను ఎంతగానో స్తుతించాలి. ఇక్కడ మనము ఈ కీర్తనలో క్రీస్తును మనము చూస్తుంటున్నాం. కృపా కనికరములు జాలి కలిగిన క్రీస్తును మనం చూస్తుంటున్నాం. స్తుతి చెల్లించాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఈ 103వ కీర్తన, 104వ కీర్తన, 105వ కీర్తన స్తుతి కీర్తనలుగా మనము చూస్తుంటున్నాం. ఆయన స్తుతించుడి అనే మాటలే మనకి ఇక్కడ కనపడతా ఉంటాయి. 106వ కీర్తన కూడా గమనిస్తే ఆయనను స్తుతించుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి,
ఆయన కృప నిరంతరము ఉంటుంది. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. ఇక్కడ ఉదయకాల వేళలో ఆయన్ను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనకు మహిమకరంగా పాత నిబంధనలో ఎక్కువగా స్తుతించిన వాడు దావీదే. అందుకే దావీదు ఆయన భక్తులే ఆయన స్తుతిస్తారు. 145వ కీర్తన మనం చూస్తే 145వ కీర్తన 9-10 వచనాల్లో మనం గమనించినట్లయితే 145వ కీర్తన 9-10 వచనాల్లో యెహోవా అందరికీ ఉపకారి, నీకు నాకే కాదు అందరికీ ఉపకారి. ఆయన యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. 10వ వచనములో యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. అవును, ఆయన భక్తులే. ఎందుకంటే ఆయన కార్యములు ఎంత గొప్పవో, ఆయన క్రియలు ఎంత గొప్పవో. ఆయన కనికర సంపన్నుడుగా ఉంటున్నాడు. ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద చేసిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు. ఉపకారములు చేసిన బట్టి ఆయన్ను ఎంతగానో మనం ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఐగుప్తు అనే అరణ్యముల నుంచి తప్పించాడు దేవుడు. దాసత్వం నుండి తప్పించాడు దేవుడు. పాపము నుండి తప్పించాడు దేవుడు. శాపము నుండి తప్పించాడు. మన దోషముల నుండి తప్పించాడు. అందును బట్టి మనం స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. దావీదు ఆయన చెప్పినట్లుగా మనము కూడా అలాగూ చెప్పవలసిన వారముగా ఉంటున్నాం. ఎందుకంటే నా ప్రాణమా, ఆయన ప్రాణంతో చెప్తాను, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. నా అంతరంగమున సమస్తమా, అంతరంగమునున్న సమస్తమా. అంతరంగముల నుంచి స్తుతి పెళ్ళుకేదిగా ఉండాలి. ఎందుకంటే ఆయన దైవత్వమును బట్టి, ఆయన మానవత్వమును బట్టి, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం స్తుతించాలి. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించాలి. ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము ఘనమైనది, ఆయన నామము ఉన్నతమైనది, ఆయన నామము హెచ్చింపదగినది. ఆయన చేసినటువంటి ఉపకారంలో దేని మరొక నిత్యము ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొన్ని లేఖనాలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఈ ఉదయకాల వేళలో తండ్రి, నిన్ను ఆశ్రయించిన వారు ధనులని ఆయన మీ వాక్యం సెలవిస్తున్నది. ఆయన దేవా తండ్రి, నేను ఆశ్రయిస్తే మేలు ఉన్నది, నీ ఆశ్రయిస్తే రక్షణ ఉన్నది. దేవా తండ్రి ప్రభు, నిత్యత్వంలో మాకు స్థలం ఉన్నది. దేవా తండ్రి, యుగాయుగములు సదాకాలం నీతో ఉండే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.